ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఈ వారం ఎలా ఉండబోతుంది మార్కెట్, లేకపోతే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది మార్కెట్, ఒక్కొక్క రోజు డౌన్ అవటం, మళ్ళీ అంటే ప్రాఫిట్ బుకింగ్ అంటారు, లేకపోతే షార్ట్ కవరింగ్ అంటారు, లేకపోతే ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఎందుకు ఇది జరుగుతుంది, మనం ఏం చూడాలి. జనరల్గా ఇప్పుడు కార్పొరేట్ రిజల్ట్స్ ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇది సీజన్ దీనికి. అంటే మాన్సూన్స్ ఓకే, వర్షాకాలం ఓకే, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, వాటితో పాటుగా ఇప్పుడు మనకి రిజల్ట్స్ వచ్చే సీజన్ అనమాట. అంటే ఏప్రిల్, మే, జూన్ ఏదైతే ఉందో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఇప్పుడు జూలై నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, వస్తూ ఉన్నాయి. అప్ టు ఆగస్టు 15 వరకు వస్తాయి. ఎవరైతే ఈ రిజల్ట్స్ని అబ్జర్వ్ చేసి రెండు రకాలన్నమాట. ఒకటి, రిజల్ట్స్ ముందు పెరిగిద్దా లేదా రిజల్ట్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ని బేస్ చేసుకొని మనము ఆ కంపెనీని ఎంటర్ అవ్వటం. అయితే ఇది ఒక రీజను. రెండోది, అమెరికాలో ఇప్పుడు మన ఒప్పందాలు ఉన్నాయి. ఇది ఆగస్ట్ 1 నుంచి అని చెప్పేసి కొన్నిటికి ఇవ్వటం జరిగింది. ఇంకా జరుగుతున్నాయి చర్చలు. ఈ అమెరికా ఒప్పందాలు, ట్రంప్ సుంకాలు, టారిఫ్లు, వీటన్నిటితోటి ఏవైతే ఉన్నాయో, ఈ నిఫ్టీ 50 ఏదైతే ఉందో, బిఎస్సి సెన్సెక్స్ 30 కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఏం చేయాలి అంటే, ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసుకొని, మీరు ఎక్సెల్ కాకపోయినా మీకు హోంవర్క్ ఉంటుంది, ఆ హోంవర్క్ చేస్తే చాలు. ఎలా హోంవర్క్ అంటే, నిఫ్టీ 50 ఓపెన్ చేయాలి. NSEindia.com NSEindia.com ఓపెన్ చేసి NSEindia.comలో మనము హోమ్ పేజీలోనే ఎన్ఎస్సిని క్లిక్ చేయాలి. ఎన్ఎస్సి క్లిక్ చేసినాక ఇక్కడ అంటే నిఫ్టీ 50 మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ నిఫ్టీ 50 మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద లిస్ట్ వస్తుంది, ఇండెక్సెస్ అని ఉంటుంది, పక్కన నిఫ్టీ 50 ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నిఫ్టీ 50 లిస్ట్ వస్తుంది. ఆ నిఫ్టీ 50 లిస్ట్ని మనము డౌన్లోడ్ చేసుకోవాలి. నిఫ్టీ 50 ఏవైతే ఉన్నాయో, నిఫ్టీ 50 షేర్లు మనకి కావాలన్నమాట. అంటే మనం ఏం చేయాలి, ఈ నిఫ్టీ 50 కంపెనీ లిస్ట్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ నిఫ్టీ 50ని ఎక్సెల్కి వెళ్ళిపోతాయి. అంటే ఎప్పుడైతే మనకి ఈ నిఫ్టీ 50 ఉన్నాయో, నిఫ్టీ 50 షేర్లు అక్కడ సిఎస్వి ఫైల్ ఉంటుంది. సిఎస్వి ఫైల్కి వెళ్తే దీంట్లో మనము ఫస్ట్ ఓపెన్ చేయగానే NSEindia.comలోనే ఉంటుంది మీకు నిఫ్టీ 50. అక్కడ కాలమ్స్ పెట్టుకోవాలి. అందులో చాలా ఉంటాయి కాలమ్స్, మనకు అన్నీ అవసరం లేదు. మనకి సింపుల్ కావాల్సిన ఏంటి అంటే 4 కాలమ్సే. ఒకటి సీరియల్ నెంబర్, కంపెనీ నేము, మనము బోర్డు మీటింగ్ ఉంటుంది అనమాట. అంటే రిజల్ట్స్ వచ్చినాయా రావాలా. సపోజు ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ క్వార్టర్, జూన్ 2024 ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అక్కడ రెడీగా ఉంటుంది. ఎందులోకి వెళ్ళాలి, అప్పుడు screener.in వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెళ్ళేసి ఏం చేయాలి, ఈ 50 కంపెనీలు ఆల్ఫాబెటికల్ చేసుకోవాలి. ఆ ఎక్సెల్లో సార్ట్ అండ్ ఫిల్టర్కి వెళ్ళి ఆ పేజీ మొత్తం సెలెక్ట్ చేసి సార్ట్ అండ్ ఫిల్టర్కి వెళ్ళి అక్కడ ఆ సెలెక్ట్ చేసుకొని ఏం చేయాలి, ఆల్ఫాబెటికల్ పెట్టుకొని జూన్ 2024 ఫస్ట్ క్వార్టర్, జూన్ 2025 ఫస్ట్ క్వార్టర్, జూన్ 2024 ఆల్రెడీ స్క్రీనర్లోకి వెళ్ళి, సపోజ్ ఇప్పుడు రిలయన్స్, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, అక్కడ అవి వచ్చి ఉంటాయి రిజల్ట్స్, ఆల్రెడీ వచ్చినాయి. అవి ఏవి లాస్ట్ ఇయర్వి, అవి యాడ్ చేయాలి. మొత్తం ఒక కాలం ఆ 50 యాడ్ చేయాలి. మళ్ళీ పక్కనే మళ్ళీ అదే స్క్రీనర్లో ఫస్ట్ క్వార్టర్ జూన్ 2025 కూడా ఉంటుంది. అదేం చేయాలి, ఇవన్నీ యాడ్ చేయాలి. సపోజు రాని ఉన్నాయి, ఇప్పుడు మీకు 50లో 50 రావు. ఇప్పుడు 50 ఎప్పటి వరకు వస్తాయి, ఆగస్టు 15 వరకు మొత్తం కంప్లీట్ అవుతాయి. ఆల్రెడీ ఇప్పుడు ఒక 20 వచ్చినాయి, ఇంకా 30 దాకా రావాలి. ఈ 30 రాలేదు, కానీ డేట్లు ఉంటాయి కొన్నిటికి. మనం ఏం చేయాలి, ఇంకో కాలం పెట్టుకొని బోర్డు మీటింగ్ డేట్ అని ఎంటర్ చేయాలి. అక్కడ ఏం చేయాలి, ఆ డేట్ని ఎంటర్ చేయాలి. మనం ఆ డేట్ ఎంటర్ చేసి ఏం చేయాలి, ఒకవేళ వచ్చినవి ఉంటేనో రిజల్ట్సే వస్తాయి, రాని ఉంటేనో డేట్ ఎంటర్ చేయాలి. సపోజ్ ఇంకా డేట్ కూడా అనౌన్స్ చేయలేదనుకోండి, డాష్ పెట్టుకోవాలి. ఈ 50 ఓపెన్ చేసి 50 చేసుకొని హోంవర్క్ చేయాలి. ఇక మళ్ళీ ఏం చేయాలి, లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ ఎంత ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ ఇంకో కాలం ఇన్సర్ట్ చేసి కాలంలో డిఫరెన్స్ వేయాలి. అంటే నీ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం రిలయన్స్ అనుకోండి, HDFC బ్యాంక్ అనుకోండి, ఎనీ ICICI బ్యాంక్ అనుకోండి,
ఏదేది ఎంత రిజల్ట్స్ వచ్చిందో అక్కడ కాలం యాడ్ చేసి ఈ డిఫరెన్స్ వేయాలి ఒకటి. మళ్ళీ ఏం చేయాలి, డిఫరెన్స్ వేసినాక గ్రోత్ కూడా వేయాలి. గ్రోత్ ఎంత వేయాలి, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఈక్వల్ టు పెట్టి ఒక కాలం ప్రొఫార్మా చిన్న ఫార్ములా ఈక్వల్ టు ఈ సంవత్సరం ప్రాఫిట్ డివైడెడ్ బై మైనస్ ఈ సంవత్సరం ప్రాఫిట్ డివైడెడ్ బై పోయిన సంవత్సరం ప్రాఫిట్ ఇంటూ 100 అని కొడితే ప్రాఫిట్ గ్రోత్ వస్తుంది, అంటే పర్సంటేజ్ వస్తుంది. అంటే ఎంత పర్సంటేజ్ పెరిగింది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి, డిఫరెన్స్ ఎంత, గ్రోత్లో పర్సంటేజ్ ఎంత, ఈ కాలమ్స్ వేసుకోవాలి. ఇలా మనం ఏం చేయాలి, నిఫ్టీ 50 వేసుకోవచ్చు, బిఎస్సి సెన్సెక్స్ వేసుకోవచ్చు, ఆటో సెక్టార్, బ్యాంకింగ్ సెక్టార్, ఫార్మా సెక్టార్, నిఫ్టీ 100, నిఫ్టీ 200, నిఫ్టీ 500, నిఫ్టీ 400, నిఫ్టీ ఏవైతే ఉన్నాయో ప్రతి సెక్టార్, మల్టీనేషనల్ కంపెనీలు, ఎంఎన్సీలు అన్నీ ఇక్కడ ఎన్ఎస్సిలోనే ఉంటాయి మనకి. అవన్నీ మనం యాడ్ చేసుకుంటూ కనుక చేస్తే ఫస్ట్ క్వార్టర్ అన్నీ ఆగస్టు 15 వరకు అయిపోతాయి. ఏ రోజు ఆ రోజు, లేకపోతే వీకెండ్ డైలీ ఎర్లీ మార్నింగ్ కనుక పెట్టుకుంటే ఏ రోజు రిజల్ట్స్ వచ్చినాయి అన్నీ తెల్లారి అప్డేట్ అవుతూ ఉంటాయి. మనం అవన్నీ ఒక హోంవర్క్ చేసుకొని ఆ షేర్లో ఒక లిస్ట్ తయారు చేసుకొని ఆ లిస్టుని మనము అప్డేట్ చేసుకొని మనము రాబోయే రోజుల్లో ఎప్పుడు తగ్గితే అప్పుడు కొనుక్కోవాలి. ఇప్పుడు ఏంటి, వోల్టాలిటీ ఉంటుంది. మంగళవారం బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ క్లోజింగ్ ఉంటుంది, బుధవారం మామూలుగా ఉంటుంది, గురువారం నాడు ఎన్ఎస్సి వీక్లీ క్లోజింగ్ ఉంటుంది, మళ్ళీ శుక్రవారం ఓపెనింగ్ ఉంటుంది, బుధవారం వచ్చింది మంగళవారం క్లోజ్ అయినటువంటి బిఎస్సి సెన్సెక్స్ బుధవారం ఓపెనింగ్ ఉంటుంది, మళ్ళీ సోమవారం మాత్రం మామూలుగా ఉంటుంది. మన పని ఏంటిది, ఉన్న 5 వర్కింగ్ డేస్లో 2 ఓపెనింగ్లు, 2 క్లోజింగ్లు, 1 న్యూట్రల్ డే. అందుకని ఉదయం పెరుగుతుంది, మధ్యాహ్నం పడుతుంది, మళ్ళీ ఇంకో రోజు పెరుగుతుంది, ఇంకో రోజు తగ్గుతుంది. కానీ వాల్యూ ఉన్న స్టాక్స్ పెరుగుతూనే ఉంటాయి. ఇక మనం ఈ వాల్యూని ఎలా గుర్తుపట్టాలంటే ఇదే బోర్డు మీటింగ్ రిజల్ట్స్ తీసుకోవాలి, రిజల్ట్ చూసుకోవాలి, ఆ బోర్డు మీటింగ్ని ఏ కంపెనీలు రిజల్ట్స్ వచ్చినాయో లేవో చూసుకోవాలి, దాన్ని బట్టే మనము ఫాలో అవ్వాలి. అది కథ. ఇంకా ఏదైనా అనిపించింది అనుకోండి, ఇలా ఒక్కొక్క సెక్టార్ చేసుకుంటే ఈ వారం అంతా కూడా ఇదే నిర్ణయాలు చేసుకొని మీరు ఈ రాబోయే రోజుల్లో, అంటే ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు ఉన్నాయి, ఈ సుంకాలు టారిఫ్లతోటి మనము రాబోయే, అంటే ఆటో సెక్టార్ బాగుందా, ఫార్మా సెక్టార్ బాగుందా, సిమెంట్ సెక్టార్ బాగుందా, అగ్రికల్చర్ సెక్టార్ బాగుందా, ఫర్టిలైజర్ సెక్టార్ బాగుందా, అగ్రికల్చర్లో మళ్ళీ మల్టీనేషనల్ కంపెనీలు, లేదు బిఎస్సి 100 సెక్టారు, ప్రైవేట్ బ్యాంకింగు, లేకపోతే ఇప్పుడు షుగర్ సెక్టారు, ఇట్లా ఏవైతే ఉన్నాయో 83 సెక్టార్లు ఉంటాయి. ఈ 83 సెక్టార్లలో ఏ సెక్టార్ రాబోయే రోజుల్లో గ్రోత్ ఉండబోతుంది. ఇప్పుడు మళ్ళీ వీటితో పాటు క్యాబినెట్ అప్రూవల్ అవుతుంటాయి. ఈ క్యాబినెట్ ఏమేమి జరుగుతున్నాయి, దేనికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము చూసుకోవాలి. వీటన్నిటితో పాటు క్రూడ్ ఆయిల్, వరల్డ్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ఎలా జరుగుతుంది, తక్కువ ఉందా లేదా, ఇవన్నీ చూసుకొని అప్పుడు మనము చేయగలగాలి. అప్పుడు మనము రియల్గా అన్నమాట. లేదు ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే, ఏదైనా ఉందనుకోండి, మీరేం చేయాలి, సింపుల్గా మీ పేరు, ఏరియా, దయచేసి కాల్ చేయవద్దు, మీ పేరు, ఏరియా వాట్సాప్ మెసేజ్ పెడితే మళ్ళీ మనం డిస్కస్ చేసి దాన్ని బట్టి ప్లాన్ చేయాలి. ఇది ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనమాట. మళ్ళీ ఇదంతా కూడా ఇంకొక క్వార్టర్ వరకు పనిచేస్తాయి. మళ్ళీ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు సేమ్ ఇదే ప్రొసీజర్లో మళ్ళీ మనం హోంవర్క్ చేసుకోవాలి. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు 15 వరకు వస్తాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, మళ్ళీ నవంబర్ 15 దాకా సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. రిపీట్ అవుతూ ఉంటుంది. మన పని ఏంది, ఏవైతే ఉన్నాయో ఎప్పుడైనా సరే బిజినెస్ పరంగానే చేయాలి. వాల్యూ ఉన్న స్టాక్స్ గుర్తుపట్టాలి, ఏవి గ్రోత్ ఉంటాయో అవి గుర్తుపట్టాలి, అవి చూసుకోవాలి. ఏ కంపెనీ ప్రాఫిట్లో ఉంటుంది, ఏ కంపెనీకి ఆర్డర్స్ ఉన్నాయో చూసుకోవాలి. దాన్ని బట్టి మనము ట్రేడ్ చేయాలి. థ్యాంక్ యూ. సెలవు. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్ మాత్రమే.